Thar rocks or Thar both are attention seeker. స్మూత్గా అయిపోయింది యూటర్న్, ఎవరిని ఆపాల్సిన అవసరం లేకుండా. వీడు ఆల్టో ఎటు నుంచి వచ్చాడో కూడా అర్థం కాకుండా అడ్డదిడ్డంగా వస్తున్నాడు. అండ్ అఫ్కోర్స్ పోలీసులు ఉన్నారు, ఏం చేయరు అంటే ఏం చేయగలరు. అవరేజ్ వచ్చేసి 9. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రాఫిక్లో ఒక 10 కిలోమీటర్స్ వచ్చుంటా. 4 నుంచి 9.5కి వచ్చింది. ఆల్ రైట్, సో ఈరోజు ఒక ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను. ఫ్రమ్ BHEL టు Erramanjal. Wow, it's raining. So the weather condition right now. So let's see. And Thar rocks recently తీసుకున్నాను నేను. And దాంట్లో just 200 odd kilometers travel చేసి స్టార్ట్. వర్షం ప్లస్ ఎండ, క్రేజీ కాంబినేషన్. రెయిన్బో ఎక్కడ ఉందా? ప్రస్తుతానికి అయితే కనబడట్లేదు, మేబీ వస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. So yes, here's our beast. Let's get inside. Go! Uh, 276 kilometers డ్రైవ్ చేశాను ఇప్పటిదాకా. యావరేజ్ వచ్చేసి 9 ఉంది. ఇది ఓఆర్ఆర్ మీద డ్రైవ్ చేసిన యావరేజ్ ఇది. అట్ అప్రాక్సిమేట్లీ 100-110 స్పీడ్ మీద అయితే మొత్తం కంప్లీట్గా సిటీలో నుంచి వెళ్తాను. ట్రాఫిక్ ఎంత ఉంటుంది, వచ్చిన తర్వాత ఎంత యావరేజ్ వచ్చిందో అది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను, లైక్ సిటీ లిమిట్స్లో. సో ప్రాబ్లీ ఇది ఖచ్చితంగా ఇది ఫైనల్ అవ్వకపోవచ్చు, ఎందుకనంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు అండ్ వెరీ న్యూ వెహికల్ కాబట్టి. సో ప్రాబ్లీ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత మైలేజ్లో యావరేజ్లో ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. సో లెట్స్ సీ ఇఫ్ దట్ అప్లైస్ ఆఫ్టర్ 2000 kilometers ఆర్ ఫస్ట్ సర్వీస్. అంబులెన్స్ వచ్చినప్పుడు ఎటో అటు వెనకాల చూసి లెఫ్టో రైటో ఎటో అటు వెళ్ళిపోతే వాళ్ళు ఉన్న మిగతా దారి నుంచి వెళ్ళిపోతారు. సో అదొక్కటి మీరు కొంచెం అర్థం చేసుకోండి. అంబులెన్స్ డెఫినెట్గా ఆ సైరన్ అండ్ ఏమంటారు దాన్ని, లైట్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. సో అదొక్కటి అర్థం చేసుకొని వాళ్ళకి సైడ్ ఇచ్చేసేయండి అంతే. ఓకే, ఇప్పుడు నేను ఆ సిగ్నల్ దగ్గర డెఫినెట్గా హార్డ్గా పెడల్ చేశాను అండ్ హ్యూమంగస్ ఎనార్మస్ టార్క్, అందుకనే బీస్ట్ అని చెప్పి చెప్పొచ్చు దీన్ని. ఖచ్చితంగా రోడ్ల మీద నడవద్దు అని చెప్పి ఎవరు చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ సిగ్నల్ పడ్డప్పుడైనా సరే క్రాస్ చేయకుండా ఉంటే అందరూ బాగుంటారు. ఆగితే మీకు కూడా నడవడానికి ఒక టైం ఉంటుంది. మహా అయితే మ్యాక్సిమం అని అంటే ఒక 2 minutes వెయిట్ చేస్తారేమో, అంతే కదా సిగ్నల్స్ దగ్గర. ఆ 2 minutesలో మీరు వెళ్ళిపోతారు, లేదంటే మేము కూడా వెళ్ళిపోతాము. దానికి ఎందుకు అనవసరంగా మళ్ళీ ఆపి అందరిని ట్రాఫిక్ జామ్. లిటిల్ బిట్ కామన్ సెన్స్ అండ్ సివిక్ సెన్స్ ఇవి కొంచెం డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. హెడాస్ యూస్ఫుల్ ఉందని చెప్పేసి కంటిన్యూ చేయాలో లేదు అని అంటే ఆటోమేటిక్గా బ్రేక్లు వేసుకొని స్టీరింగ్ డ్రర్ అని చెప్పి వైబ్రేట్ చేస్తుంది అని చెప్పి చిరాకు పడాలో నాకైతే అర్థం కావట్లేదు. డెఫినెట్గా సేఫ్టీ ఫీచరే, బట్ ఏమో మరి అంటే ముందు నార్మల్ కార్స్ అని నడిపి సోనెట్లో అది అంటే బ్రేక్లు వేస్తాం కదా మరి అంత అంటే. ఆఫ్కోర్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వర్క్ అవుతుంది, మళ్ళీ అది కూడా చెప్తున్నా 100% యాక్యురసీతో వర్క్ అవుతే వెల్ అండ్ గుడ్. లేదంటే మాత్రానికి కరెక్ట్ టైంకి వర్క్ చేయకపోతే అగైన్ ఇట్స్ వేస్ట్. సో నేను క్రూజ్ కూడా ఓఆర్ఆర్ మీద వెళ్తున్నప్పుడు క్రూజ్ కూడా ట్రై చేశాను. అక్కడ నాకు ప్రాబ్లమ్ మళ్ళీ కొలిజన్. ఏది ఎక్స్పీరియన్స్ చేశానంటే నేను క్రూజ్ ఆన్ చేసిన వెంటనే అది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎలా అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఫార్చునర్ ఉంది కదా ముందు, ఆ ఫార్చునర్ డిస్టెన్స్లో కంటే ఇంకొంచెం ముందు ఏదైనా వెహికల్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకుంటుంది అది. సో నేను ఆ టైంలో లేన్ షిఫ్ట్ చేస్తే తప్ప మళ్ళీ క్రూజ్కి సెట్ అవ్వట్లేదు అది. లేదా
నేను ఓవర్ రైడ్ చేయాలన్నమాట. అంటే యాక్సలరేషన్ మళ్ళీ ఇస్తే అగైన్ ఇక్కడ చూడండి, మళ్ళీ సిగ్నల్ ఉన్న టైంలో క్రాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. అండ్ గ్రీన్ సిగ్నల్ పడింది, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇప్పుడు వాళ్ళు ఆగడం వల్ల. ఒకటి ఏంటి అని అంటే, అక్కడ సిగ్నల్ పడింది కదా మూమెంట్ ఇద్దాము అని చెప్పేసి జనరల్గా మూవ్ అవుతూ ఉంటారు. ఆ టైంలో సడన్గా ముందు నుంచి ఎవరైనా నడుస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఆ ముందున్న వెహికల్ బ్రేక్ వేస్తుంది. వెనకుండే వాళ్ళకి ఏంటి, ఒక్కొక్కసారి వాళ్ళు కనబడకపోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇమీడియట్గా వాళ్ళు బ్రేక్ వేయడము, దానివల్ల మనం వెనక నుంచి మనం బ్రేక్ వేయడము, మన వెనక వాళ్ళు కానీ లేదంటే మనం కానీ అలర్ట్ లేకపోతే గుద్దుకోవడాలు, ఇంకా అక్కడి నుంచి గొడవ అంతా రచ్చ పంచాయతీ అంతా జరుగుతూ ఉంటుంది. దాని బదులు ఎవరి కామన్ సెన్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటే ఎవ్రీవన్ విల్ బీ. ఇక్కడ ఆల్టో ఎటు నుంచి వచ్చాడో కూడా అర్థం కాకుండా అడ్డదిడ్డంగా వస్తున్నాడు. అండ్ అఫ్కోర్స్ పోలీసులు ఉన్నారు, ఏం చెయ్యరు అంటే ఏం చేయగలరు, దిగి వాడిని ఆపి ఏం చేయలేరు కదా. మనమే ఏదో ఒకటి జాగ్రత్తగా అగైన్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ మళ్ళీ చెప్పినా కూడా అదే, మనమే కొంచెం ఆ సివిక్ సెన్స్ని కామన్ సెన్స్ని డెవలప్ చేసుకోవాలి. ఎవ్రీ వన్స్ భలాయి, అందరూ మంచిగా ఉండాలంతే. ఇంకా ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోలీస్ అతను సీట్ బెల్ట్ వేసుకోలేదు, చూసారా? ఫస్ట్ అఫెండర్స్ వీళ్ళే ఉంటారు ఎప్పుడైనా సరే. ఇక్కడ వీళ్ళు వెళ్దాం అనుకున్నారు కదా సిగ్నల్ వేసి, అక్కడ యూటర్న్ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళని పంపించేస్తే అయిపోతుంది. అలా కాదు అని చెప్పి నేను లెఫ్ట్కే దూరి వాళ్ళని పంపకుండా ఉంటాను అని అంటే వాళ్ళు ఆగిపోతారు, మనం కూడా ఆగిపోతాము. జస్ట్ మేబీ కొన్ని సెకండ్సే వేస్ట్ అవుతుందేమో అక్కడ. దాన్ని కావాలంటే ముందుకు కొంచెం కవర్ చేసుకోవచ్చు, యాజ్ సింపుల్ యాజ్ దట్. మళ్ళీ వాడేమైనా తిక్కలోడు ఉన్నాడు అని అంటే వాడు గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు, ఆగలేవా అది ఇది అని చెప్పేసి మనకు పిచ్చిలేస్తుంది మళ్ళీ ఆడ. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రాఫిక్లో ఒక 10 కిలోమీటర్స్ వచ్చుంటాను అనుకుంటున్నాను. సో 9.4 నుంచి 9.5కి వచ్చింది. సో అదే నీట్గా ప్రశాంతంగా నడుపుకుంటే ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. బట్ ఏం చేస్తాం, ఇది కొన్న తర్వాత ప్రశాంతంగా నీట్గా నడపలేము కదా. సో మైలేజ్ అనేది ఆబ్వియస్లీ డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్. అలా అని చెప్పేసి మెల్లగా రైజ్ చేస్తూ, అంటే ఎప్పుడు కొంచెం హార్ష్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా, అంటే ఎప్పుడు అనంటే ఎప్పటికీ లైఫ్లో వెహికల్కి హార్ష్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా చాలా అంటే సట్టల్ యాక్సలరేషన్ తోటి సట్టల్ బ్రేకింగ్ తోటి చేస్తూ ఉన్నారు అని అంటే అది అట్లనే ఉండిపోతుంది కూడా. అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు మీరు ఎలా ఎప్పుడన్నా సర్వీస్ సెంటర్స్లో అబ్జర్వ్ చేశారా? అంటే ఇప్పుడు అంటే ఎవరు అలౌ చేయట్లేదు, కానీ సర్వీస్ సెంటర్స్లో ఏం చేస్తున్నారు అనేది తీసుకున్న ఫస్ట్ కార్ వచ్చేసి మాతో ఉన్నప్పుడు అక్కడ సర్వీస్ సెంటర్కి చాలా పెద్ద సర్వీస్ సెంటర్, చాలా అంటే చాలా పెద్ద సర్వీస్ సెంటర్ అది. అంటే లిటరల్లీ 50 అనుకోండి, బట్ చాలా పెద్ద ఏరియా అనుకోండి, ఇంకా చాలా అంటే చాలా పెద్ద ఏరియా. సో అంత పెద్ద ఏరియాలో వాళ్ళు ఏంటంటే వెహికల్ని ఇచ్చిన తర్వాత జనరల్గా టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా. మనం ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే మనం పక్కన కూర్చుంటామో, అడ్వైజర్ వెహికల్ని డ్రైవ్ చేస్తాడు. మనము ఏదైతే చెప్తామో ప్రాబ్లమ్స్ని, ఆ ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసి అది మెకానిక్కి చెప్పడానికి ట్రై చేస్తాడు జనరల్గా సర్వీస్ అడ్వైజర్. సో అలా చేస్తున్న టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, డాడీ కూర్చున్నారు, డాడీ ఏదో చెప్తున్నట్టున్నారు. నేను కూడా ఆబ్వియస్లీ వెళ్ళాను కాబట్టి నేను కూడా కూర్చున్నాను అనమాట. వాళ్ళు చెప్పాము, అంతా అయిపోయింది, సరే సార్ ఓకే మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి పక్కన ఆఫీస్లో కూర్చోబెట్టారు. అండ్ అక్కడ ఆఫీస్లో ఆబ్వియస్లీ కూర్చోవడం ఇష్టం ఉండదు కాబట్టి, చిన్నపిల్లలం కాబట్టి బయట ఊరికి తిరుగుతూ ఉన్నాం అనమాట. అయితే సర్వీస్ అడ్వైజర్ కాదనుకుంటా, మెకానిక్ అనుకుంటా నాకు తెలిసి. మెకానిక్ చేసిన పని ఏంటి అని అంటే, లిటరల్లీ ఆ 800ని తుక్కు అంటే ఎట్లా చెప్పాలి, పిచ్చిగా అంటే ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడము, సడన్గా టర్న్ చేయడము, కొంచెం హెవీ హార్డ్ బ్రేకింగ్స్ చేయడం, ఇలాంటివి చేశాడనమాట. ఎందుకనంటే అలా చేసినప్పుడు ఒకటి పార్ట్స్ అన్నీ ఫ్రీ అవుతాయి, లూబ్రికేషన్ ఇంకా ప్రాపర్గా జరుగుతుంది, ఆప్టిమమ్ టెంపరేచర్స్, ఇంజన్ ఆప్టిమమ్ టెంపరేచర్స్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంజన్ ఆప్టిమమ్ టెంపరేచర్స్కి రీచ్ అవుతుందో ఆ మెటల్ ప్రాపర్గా ఇంకా సెట్ అయ్యి ఆ పార్ట్స్ అనేది లూబ్రికేషన్ కరెక్ట్గా జరిగి పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందే తప్ప పాడైపోవడాలు అలాంటిది ఏమి ఉండదు. జనరల్గా అంటూ ఫాస్ట్గా నడిపితే బండ్లు పాడైపోతే అది ఇది అని చెప్పేసి, దట్ ఈస్ ఫర్ అ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైం
అండ్ ఎక్కడ చేయాలో అక్కడ కాకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ష్ డ్రైవింగ్ ఉన్నా సరే, లేదు బ్రేకర్స్ ఇలాంటి వాటన్నిటి మీద ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటే ఆబ్వియస్లీ సస్పెన్షన్స్ పోతాయి. అలాంటివి కాకుండా హైవే మీద ఉన్నప్పుడు మరీ నేను 60లో నడుపుతాను, 80లో నడుపుతాను అని అంటే నో. బికాస్ న్యూవర్ వర్షన్ ఆఫ్ వెహికల్స్ లేదంటే కరెంట్ ఏజ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బిల్ట్ టు లాస్ట్ లాంగర్ అండ్ ఆల్సో టు లాయర్ హయ్యర్ స్పీడ్స్. సో వాటి కోసం డిజైన్ యూ హ్యావ్ టు డ్రైవ్ యువర్ వెహికల్ ఎదర్ కార్ ఆర్ బైక్ యాజ్ ఇట్ హ్యాస్ టు బీ, ఐ మీన్ యాజ్ ఇట్ మెంట్ టు. సో ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ నుంచి నేను తీసుకోక ముందు నుంచే రాక్స్ ఆర్ థార్ బోత్ ఆర్ అటెన్షన్ సీకర్స్. అండ్ ఇంకో కలర్ థార్ రాక్స్లో ఈ కలర్ చాలా యూనిక్. సో బ్యాటిల్ షిప్ గ్రే అనేది చాలా ఎక్కువ చూడరు కూడా రోడ్ల మీద. సో ఇది చూసినప్పుడు కూడా కొంచెం అట్రాక్టివ్. అంటే నాకు పర్సనల్గా నేను ఇప్పటిదాకా అడిగిన వాళ్ళల్లో వెరీ ఫ్యూ పీపుల్ కలర్ బాగాలేదు అని చెప్పి ఆఫ్ ద పీపుల్ అంటే కలర్ బాగాలేదు అని కాకపోయినా సరే ఓకే ఇంకా ఇది కొంచెము ఇంకేమైనా కలర్ ఉంటుందా అందరికి అలవాటైన కలర్లు ఏంటి బ్లాక్ ఆర్ ఎల్స్ ఈ మధ్య కొంచెం వైట్, లేదు అని అంటే రెడ్ అక్కడక్కడ కనిపిస్తుంది, ఫారెస్ట్ ఒకటి, అండ్ ఇంకోటి మరూన్ కలర్ ఒకటి ఉంది. కొంచెం చాలా రేర్ అండ్ మాకైతే చాలా నచ్చి మేము ఇది చూస్ చేసుకున్నాము. అండ్ డెఫినెట్లీ దట్స్ అటెన్షన్. హియర్ యూ సీ థార్ అండ్ థార్ రాక్స్. రాక్స్ MX-5 వేరియంట్ ఫస్ట్ నిమజ్జనం ఊరేగింపు నేను చూస్తుంది ఈ ఇయర్. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ MID మీద అండ్ దీని మీద స్క్రీన్ గార్డ్స్ తీసేయాలని ఉంది. కనాలి అని అంటే ఒకటే ప్రాబ్లం ఏంటి అని అంటే వీటి మీద ఓకే సెట్ అవుతున్నాయి స్క్రీన్ గార్డ్స్, కానీ ఈ MID మీద అస్సలు అంటే చాలా రివ్యూస్లో చూస్తున్నంత వరకు ఏం అబ్జర్వ్ చేశానంటే అవి సెట్ అవ్వట్లేదు, ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెట్ అవ్వట్లేదు అని రివ్యూస్ వస్తున్నాయి. సో ఏది కొనాలి అనేది ఇంకా ఏం క్లారిటీ రాకుండా ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది కదా, ఏమన్నా గీతలు పడతాయేమో ఏమన్నా అవుతాయేమో అని చెప్పి. సో అందుకనే ప్రస్తుతానికైతే ఉంచుతున్నాను. బట్ నాకు ఆ MIDని ఇంకా ప్రాపర్గా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే ఉంది. సూపర్. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఇక్కడ నుంచే రాంగ్ రూట్లో వచ్చి వెళ్ళడం. అది ఆర్డర్ రావడం అండ్ ఈ అంకుల్ కనబడకపోవడం, ఈ రెండు ఒకే. మోర్ థార్ రాక్స్ X7 రైట్ వెళ్ళాలి. I'm about to reach my destination in 2 minutes, 800 meters. స్మూత్గా అయిపోయింది యూటర్న్, ఎవరిని ఆపాల్సిన అవసరం లేక. రిటర్న్ స్టార్ట్ అయిపోయాను అండ్ 6 o'clock స్టార్ట్ అయ్యాను. ట్రెమెండస్ ట్రాఫిక్. ఈ టైం అండ్ ఎడాస్ ఏదైతే ఉందో ఇంత ట్రాఫిక్లో నేను డ్రైవ్ చేస్తూ కంటిన్యూస్గా డ్రైవ్లో ఉన్నంతసేపు కంటిన్యూస్గా బీప్ 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 సౌండ్ వస్తూనే ఉంటుంది. లిటరల్గా అది ఇరిటేట్ అయిపోవాలో లేదు అని అంటే సరే సేఫ్టీ ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా అనమాట ప్రస్తుతానికి. బస్సు అటొక్క బస్సు ఓకే సూపర్. కొలిషన్ వార్నింగ్ అదే బ్రేక్ వేసుకుంది.